ఎనీథింగ్. ఎనీథింగ్ అండి. ఎనీథింగ్. యు ఆర్ బీ విత్ షేరింగ్ యువర్ పెయిన్స్. నేను చూస్తుంటాను సార్తో వెళ్ళేటప్పుడు ప్రజలు వాళ్ళ ఇది ఆయనకు వచ్చే చూస్తుంటే ఆయన బాధపడిపోతుంటారు. ఎవరికైనా దెబ్బ తగిలిపోతుందా, ఇది చూసుకోండి, ఇన్ని ఉంటాయి. సో అంత హీట్ ఉంటుంది బాడీలో. అవును సార్, అవును. సో ఆయన దాన్ని తట్టుకొని, హైట్ని తట్టుకొని వచ్చి మళ్ళీ దాన్ని ఇట్స్ అ వెరీ ఈజీ కాదండి. అంటే ఈజ్ అ ఫైటర్. కళ్యాణ్ గారు వచ్చి పొలిటీషియన్ కుంటే ఆయన డివోషన్ ఎక్కువ పొలిటికల్ మీద. పొలిటికల్ డివోషన్గా ట్రావెల్ చేస్తాడు ఆయన. భక్తి ఈజ్ హ్యావింగ్ భక్తి మార్గం. అదే భక్తి మార్గంలో ఉంటాడు. చాలా గొప్పగా చెప్పారు. ఇది ఆయన భక్తితో జయిస్తాడండి. ఆయన ఇదేమి కాదు. ఇవాళ ప్రజల మనుషులో ఉన్నాడంటే ఆయన భక్తి. గుడికి వెళ్తే నేను ఏ గుడికి వెళ్ళి ఆయన గురించి నేను మొక్కుంటాను. ఆయన గుడికి వెళ్తే అందరి కోసం మొక్కుంటాడు ఆయన. ఆయన తప్ప నేను ఆయన మొక్కుంటాను. అది సో నేను చూస్తాను ఆయనలో. సో దట్ ఈస్ నమ్మకం అనేది. నమ్మకం. సో వై ఆల్ ఇన్ని పాయింట్స్ ఏంటంటే మనం డిస్కస్ చేసిన దాంట్లో ఏదైనా సరే అండి, ఎనీ పొజిషన్ ఆ పొజిషన్ మీరు ప్రజలకి ఉపయోగంగా వాడుకోవాలంతే. అదే వాళ్ళు రేపు 2 సంవత్సరాల తర్వాత ఏంటి బోర్డు మెంబర్ ఏం చేయలేదు, వచ్చాడు దర్శనాలు చేశాడు వెళ్ళిపోయాడు. అదే మీరు చెప్పేది. తిట్టేవాళ్ళు కూడా ఉంటారండి. 2 years తర్వాత తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఈ బోర్డు మెంబరు ఎవరు వచ్చి బోర్డు పని చేయట్లేదు అనే మాటలు మనం కలిసిపోతాం వాళ్ళు. అది ఇంకొక పెద్ద బాధ. అదే జనరల్ కేటగిరీలో పడిపోతాం అంతే. సింపుల్గా మనం చెప్పలేం కదా, అందరిలాగా మనం అట్లా చేయలేదు కదా. మనం పోరాడాలి, ఫైట్ చేయాలి. యూ హావ్ టు ఫైట్. ఐ విల్ ఫైట్. నేను చేస్తాను, చేయాలనుకుంటాను, చేస్తాను, ట్రై చేసిన మన బాధ్యత. ఇదే కాదండి, సంకల్పం ఏది తీసుకున్నా అంతే. నేను యాదాద్రి చేసేటప్పుడు చాలామంది ఈయన కంప్లీట్ చేయలేడు ఆనంద్ సాయి, జిఆర్ గారితో ఉన్నప్పుడు అదే వాళ్ళు చెప్పడం వల్ల నాకు అది ఒక ఎంకరేజ్మెంట్గా అయింది. బట్ నేను ఎప్పుడు న్యూస్ చూడను, పేపర్ చదవను, నాకు ఏవి చూడను. నాకు తెలిసిన నేను చూడలేదు. మీడియా చదవను. ఎవరో ఒకరు నాకు చెప్పడానికి వస్తారు, అన్సాయి గారు మీ గురించి వద్దు, మంచిగా ఉన్న వద్దు, ఏది వద్దు, నాకు చెప్పొద్దని. డిటాచ్మెంట్ ఫ్రమ్ థింగ్స్ అండి. అంటే మీ పని మీరు చేయడం తప్పితే ఇప్పుడు నో ఎక్స్పెక్టేషన్స్ ఏముంటుందండి. ఇప్పుడు మీకు మీరంటే మీడియాలో ఉన్నారు కాబట్టి యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ బికాస్ యువర్ సబ్జెక్ట్. నేను ఆ సబ్జెక్ట్లో లేదు కాదు. ఇప్పుడు నేనేం మాట్లాడాను, నాకు పబ్లిక్ వచ్చి నన్ను చూసి రివ్యూ ఇచ్చేది ఏముండదు. సమ్ పీపుల్ లైక్స్ మీ, సమ్ పీపుల్ మేబీ వాళ్ళు దాని గురించి ఇట్లా అంటున్నారు ఏంటంటారు. కాదు, ఉన్న ఫ్యాక్ట్ ఇదే. యూఆర్ ఆల్ జస్ట్ గుడ్ సార్. నిజంగా అంటే మీతో మాట్లాడుతుంటే ఏదో ఒక ఫిలాసఫర్ సౌండే తప్పితే నేను ఆనంద్ సాయి అనే నేను లేదు. అంటే ఇది మనం అంటే గుళ్ళు కడుతున్నాను అందువల్ల కాదు, ఇది నా బేసిక్. నేను గుడి కట్టకపోయినా కూడా నాకు వచ్చిన నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి, మేము స్ట్రగుల్ చేసిన లైఫ్ దగ్గర నుంచి, నా లైఫ్లో ఒక మిత్రుడితో నేను అందుకే మీరు ఎనీ ఇంటర్వ్యూ తీసుకున్న కళ్యాణ్ గారు అనే ఇనిషియల్ లేకుండా, మా మదర్ ఇనిషియల్ లేకుండా ఉండదు. ఎందుకంటే అది నేను చెప్పకపోయినా వచ్చేస్తుంటుంది. మీరేం ప్రయత్నం చేయక్కలే, అలవాకగా ప్రయత్నం చేయను. బట్ ఏంటంటే అది బాండ్ అంతే, ఈ జన్మకి సే. నేను ఎన్ని జన్మలు పుణ్యం చేయబోతే నేను కళ్యాణ్ గారికి ఫ్రెండ్గా ఉండడం, ఆయన నా గుళ్ళు తీసుకెళ్ళడం, ఆయనతో ట్రావెల్ చేయడం అనేది నాట్ ఈస్ పొజిషన్, ద గుడ్ హార్ట్. పొజిషన్ ఎన్ని టైం వస్తుంది సార్. ఆయన హార్డ్ వర్క్, ఆయన సక్సెస్ అనేది ఆయన హార్డ్ వర్క్ లో వచ్చింది తప్ప వితౌట్ నో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అవును ఏది లేదు. బట్ చిన్నప్పటి నుంచి మా చెన్నైలో నుంచి ఆయనకి ఆ కోరిక అనేది, పొలిటికల్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఒక బుక్ మనం ఒక్కొక్కరి గురించి, ఫ్రీడమ్ ఫైటర్ గురించి అయినా సరే, ఒక పొలిటీషియన్ గురించి, సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గురించి మీరు విన్నా సరే, చదివినా సరే, ఎవరైనా ఆ రూట్లోనే రావాలి. అవును, సడన్ గా అవ్వలేరు. అవును సార్. ఆయనకున్న ఇవాళ దాకా ఆయన ఇన్ని బుక్స్ కొంటున్నారంటే
ఆయన ప్రిపరేషన్ ఒక ప్రోగ్రామ్ ప్రెస్ చేయాలంటే 4-5 డేస్ పడుకోడు ఆయన, రాస్తూ ఉంటాడు, ఆయన చదువుతుంటారు బుక్స్లో. ఒక 80-100 పేజెస్ రాస్తాడు ఆయన. నేను కూర్చుంటాను ఆయనతో మిడ్ నైట్ మార్నింగ్ దాకా అట్లా చూస్తుంటా, ఏం మాట్లాడను. ఆయన రాస్తుంటే ఇట్లా చూస్తుంటాను, జస్ట్ నేను నీతో ఉన్నాను అంతే. నథింగ్ నేను ఐ డోంట్ డిస్కస్ ఎనీథింగ్. యూ విల్ సంబడి, ఆయనతో ఒక నీడ షాడో ఉన్నాను అంతే. ఐఎమ్ జస్ట్ షాడో, దట్స్ ఇట్. ద షాడో మీకు ఏం చేస్తుందా? ఏం చేయదు. అవును, షాడో అడుగుతుందా మీకు? అడగదు. జస్ట్ షాడో. ఐఎమ్ షాడో టు, దట్స్ ఇట్. ఒక మోరల్ సపోర్ట్, దట్స్ ఇట్. బట్ హీ విల్ ప్రిపేర్ ఎవ్రీథింగ్. స్టేజ్కి వచ్చిన తర్వాత he himself changed a lot. It's not easy. Languagesలో గ్రిప్పు is learning Hindi, Tamil and Bengali, whatever languages, is practicing like a student. పొజిషన్ వచ్చిన తర్వాత మనం వచ్చాం కదా ఇంకెన్ని ఎందుకు ఇవన్నీ అనుకోవచ్చు. బట్ స్టిల్ క్లాసెస్ అటెండ్ చేస్తాడు, వచ్చి టీచర్ వస్తారు ఆ టైం కదా. హిందీ మాస్టర్కి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, అది ఈ విల్ రివర్స్ ద క్వశ్చన్, ఇదేంటి వాళ్ళనే కన్ఫ్యూజన్లో పెడతాడు ఈయన. అంత డీటెయిల్గా చదువుతాడు. లాంగ్వేజ్ మీద పట్టు సార్, అది ఇంట్రెస్ట్. ఆ లాంగ్వేజ్ మీద ఆ లవ్ ఎఫెక్షన్ రాకపోతే రాదు. నేర్చుకోవాలంటే లాంగ్వేజ్ రాదు సార్, మీకు అది దాని మీద లవ్ ఉండాలి. ఇంగ్లీష్ ఒకటే నేర్చుకోకల్లా, అదొక ఫ్లో, అందరూ మాట్లాడేది. ద మదర్ లాంగ్వేజ్ అనేది మీకు ఆ పట్టు లేకపోతే రాదండి. మీరు అన్నట్టుగా ఏంటంటే, ఎప్పుడో మెడ్రాస్లో మనం ఉన్న రోజుల్లో నేను రాణి బుక్ సెంటర్లో, పాండీ బజార్లో బుక్స్ కొని తీసుకెళ్ళి మంచి పుస్తకాలు ఇచ్చేవాడిని. నేను కూడా అప్పుడు చిన్న బుక్స్ ఉండేది, ఎండమూరి వీరేంద్రనాథ్, అవే కదండి, తులసీదళం, ఇట్లా తులసీదళం. నేను పోయిటరీ ఇచ్చేవాడిని అనమాట. అమృతం, అవి కూడా నాకు పెద్దగా తెలియదు. అమృతం కుర్సుండే అది. ఆఫ్టర్ 35 years హీ రికలెక్టెడ్. ఇక్కడ తెలకపల్లి రవి గారి పుస్తకం రిలీజ్కి వచ్చి అందరూ ఆయన గురించి మాట్లాడితే ఆయన నా గురించి మాట్లాడాడు మైక్ ముందుకు వచ్చి. అదే అండి, ఆయన ఏంటంటే అప్పుడు బుక్స్ లో నాకు సినిమా పాటలు కూడా వచ్చాయి బుక్ లో. అవును, సినిమా పాటల పుస్తకాలు వేరే అవి కొనేవాళ్ళు, అది పాడేవారు ఆయన బుక్ పెట్టుకొని. అంటే ఆ రోజుల్లో మనకి క్యాసెట్ బళ్ళు, ఆ బుక్స్, దాని ఎంత నాలెడ్జ్ డెవలప్ అయ్యేదంటే మనకి ద లాంగ్వేజ్ పాటగా వస్తుంది పాటల పుస్తకం. అవును, ఆడియో వల్ల మనకి అద్దలవాటు అవుతుంది, కానీ పాటలు చదివిన తర్వాత మనం వినేటప్పుడు ఆడియో ఇంకా చాలా బాగుంటుంది. అవన్నీ మీ ఇద్దరికి దాదాపు అదేలేండి, మీకు అందుకే బాండ్ కుదిరింది. లేకపోతే డిస్ప్రపోర్షనేట్ ఫ్రెండ్షిప్స్ ఆల్వేస్ టెర్మినేట్ ఇన్ డిస్గస్ట్ అని ఒక సామెత. అంటే ఆ డిస్ప్రపోర్షనేట్ గా ఉన్న ఫ్రెండ్షిప్లు నిలబడవు కలకాలం. ఎవరు వచ్చి చెప్పినా కూడా అండి, అందరికీ ఏదో ఉంటది. నార్మల్గా ఫ్రెండ్షిప్ లో ఇంకో ముగ్గురు రావచ్చు, చెప్పొచ్చు అని. ఇక్కడ మేమేంటంటే రోజు కలిసి ఉంటేనే ఫ్రెండ్స్ అని కాదు. వి నో ఎవరు. నాకు ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక 10 days 15 days నేను సార్తో మాట్లాడలేదు, వేరే పని మీద ఉన్నాం. మేము నార్మల్గా ఎప్పుడోసారి మాట్లాడుతుంటాం, గ్యాప్ వచ్చింది. 2 years బ్యాక్ నాకు చెన్నైలో బైక్లో వెళ్తే యాక్సిడెంట్ అయింది. మేజర్గా ఇదంతా స్క్రాచ్ అయింది. ఐఎమ్ అడ్మిటెడ్ హాస్పిటల్. ఎవరికి తెలియదు. 2 daysగా నేను 15 days ఆయన కాల్ చేయలే. నేను యాక్సిడెంట్ అయిన నుంచి కాల్ చేస్తున్నాను, మిస్డ్ కాల్స్. తీస్తే ఫోన్, ఏమైంది, నీకు ఏమైనా అంత ఓకేనా అని అడిగాడు. నాకు అనిపించింది నీకు ఏదో అయింది అన్నాడు. లేదురా ఇట్లా ఇమ్మీడియట్గా. సి ఆ సెన్స్, ద కనెక్షన్ ఇస్ లైక్ దట్. టెలిపతి. సో దిస్ ఈస్ ఐఎమ్ టెలింగ్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్. లైక్ సో మెనీ, ఎన్నో ఉన్నాయి. ఆల్వేస్ ఇక్కడ ఉన్నా కూడా తను ఏం చేస్తున్నా ఆలోచిస్తూనే ఉంటాను. ఆలోచనలు ఒకేసారి ఉంటాయి, ఒకేసారి కోఇన్సిడెన్స్ ఉంటుంది. అది వేవ్ లెంత్ అంటారు చూడండి, వేవ్ లెంత్, సేమ్ వేవ్ లెంత్. సో మీ వేవ్ లెంత్, ఎనీబడి కళ్యాణ్ గారిని కలిసిన వాళ్ళందరూ ఒకటి. దే ఆర్ గ్రేటెస్ట్ గిఫ్ట్ పీపుల్ హూ మీట్ కళ్యాణ్. బికాస్ ఆయన కలిసి ఆయనతో ఆయన వాల్యూస్ తెలుసుకొని ఆయనతో ఉండాలని కోరుకుంటే ఆయన మీరు ఏమి చేయగలరు, ఆయనే అన్ని ఇస్తాడు వరాలు.
మీరు ఆయన ఏం అడగక్కల, హీ విల్ గివ్ లైక్ దట్. హీ లవ్స్ టు గివ్, అంతే. యూ నో నీట్ ఆస్క్, అంతే. ఈ నెవర్ ఈ సింపుల్ ఇన్ స్లీప్ ఆల్వేస్ ఇన్ ద సోఫా అండి. ఇట్లా సోఫాలని ఇప్పుడు దాకా పడుకుంటాడు, కింద పడుకుంటాడు. లైఫ్లో లేదు. ఇప్పుడు మంగళగిరిలో ఆయన రూమ్ ఇంతే ఉంటుంది, ఆయన పొజిషన్ ఏంటి, ఆయన ఇంతే రూమ్లో పడుకుంటారు. అది ఆయనకి తెలుసు ఇది మన ఇది ఇంతే, ఇది నిజం, ఫ్యాక్ట్, ఇది రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ. మీకు డబ్బు ఉందని చెప్పి మీరు బంగారంతో మంచం ఇస్తుందామే పడుకోగలరా కొంచెంసేపైనా? వీపు నొప్పి వస్తుందా లేదా? ఎందుకు? గోల్డ్ కిందే, కుషన్ లేదు, పిచ్చి అయిపోతారు. సో దిస్ ఆల్ వాట్ ఎవర్ యూ సీ, గోల్డ్లో గ్లాస్ ఇస్తే మీరు నీళ్ళు తాగరు, ఈ గ్లాస్ ఏమైనా ఎత్తుకుని వెళ్ళిపోతారని బాధతో మీరు ఉంటారు. ఎక్కడ దాచుకోవాలి, ఏం చేయాలి, అదొక పెద్ద ప్రెషర్ మీ లైఫ్లో పడుతుంది. అవును, అడిషనల్. సో అవి తీసుకోకూడదు. అవి ఏవి ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటేనే బెటర్. కరెక్ట్ సార్. చూసి ఎంజాయ్ చేయడమే లైఫ్. కరెక్ట్. సో ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ దట్ ఈస్ ద జర్నీ, అంతే. దిస్ ఆల్ వన్ పార్ట్ ఆఫ్ మనం చేసే జర్నీలో. ఒక్కొక్కరు ఇవాళ మనం ఎప్పుడో కనెక్షన్ ఉంది, ఇవాళ మనం కనెక్ట్ అవుతున్నాం అంటే దేవుడు రాసి పెట్టింది జరుగుతుంటుంది. మన ఇద్దరు దీని గురించి మాట్లాడుకోవాలంటే ఒక కారణం ఉంటుంది. మళ్ళీ మనం కారణం ఉందని రోజు మాట్లాడితే కారణం అవుతుంది. దట్ హాస్ టు బి హ్యాపెన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.